మైరా మీడియా. సీటు రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా మరి చంద్రబాబు నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున గొడవ చేశారు. నిజంగా అది గొడవ కాదు, అది ఒక దండయాత్రగా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏంటి 40 years ఇండస్ట్రీ అనేటువంటి పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ జీవితంలో ఇటువంటి సంఘటనలు చూస్తారా లేదా అని చెప్తున్న తరుణంలో ఒక ఉవ్వెత్తున లేచింది అసమ్మతి అని కూడా చెప్పుకోవచ్చు టీడీపీలో. అసలు ఎందుకు ఇంత టీడీపీలో అసమ్మతి వస్తుంది ఏంటనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. 40 సంవత్సరాల మరి ఇండస్ట్రీ అంటున్నారు. చంద్రబాబు నివాసంపై దండయాత్ర జరిగింది, అది కూడా సొంత పార్టీ నుంచి. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో పార్టీల అధినాయకులు ఎలా ఉన్నారు, వారి క్రమశిక్షణ ఎలా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంది, జనసేన పార్టీలో ఎలా ఉంది. అధినాయకులు క్రమశిక్షణ అంటే వారు క్రమశిక్షణగా ఉంటేనే కింద నాయకులంతా కూడా, అధినాయకులు కరెక్ట్గా ఉంటే కింద నాయకులంతా క్రమశిక్షణగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు క్రమశిక్షణకు మారుపేరు. ఓకే, పార్టీలో కానీ ప్రజలలో కానీ బయట దీంట్లో కానీ అటువంటి నాయకత్వంలో పని చేయాలని చాలా ఊబిళ్ళుడుతుంటారు జనాలు. ఓకే, అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు అడిగారు, తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డో లేకుంటే ఆ శంకర్ యాదవ్ ఆలోచించారు. దాదాపు 2000-3000 మందితో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించారు. ఇక్కడే కాదు, నేను చాలా రాష్ట్రం అనంతపూర్లో కూడా చూసా. మన ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఇది చేశారు, పెనుగొండలో జరుగుతూ ఉంది, హిందూపూర్లో జరుగుతుంది. ఇది దీనివల్ల ఏమర్థమవుతుందంటే మనకు నాయకుడు అధినాయకుడు పార్టీ అధినాయకుడు అనేవానికి క్రమశిక్షణ లేదు. యథా రాజా తదా ప్రజ. వారు ఎలా ఉన్నారో ఈ కింద కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలా ఉన్నారు. అసమ్మతి వస్తుంది, కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బుజ్జగించే కార్యక్రమాలు కూడా సహజంగా రాజకీయ పార్టీలో జరిగేవే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ విధమైనటువంటి అసమ్మతి కానీ ఈ విధమైనటువంటి దండయాత్రలు కానీ ఎప్పుడూ జరగలేదు కూడా. ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా? ఫస్ట్ అసమ్మతి మీరు చెప్పినట్టు ఉంటుంది. పార్టీ రాని వాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మనస్తాపం చెంది కొంచెం గురి అవుతారు. మరి నాయకులతో మాట్లాడతారు, చర్చిస్తారు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదో ఇస్తామని బుజ్జగింపు పర్వాలు మామూలుగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ బుజ్జగించినా కూడా ఈ పొత్తులతో ఒకరి మాట ఒకరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వీరు ఇంటే రేపొద్దున జనసేన అధినాయకుడు ఆయన పొత్తుల్లో ఉన్నది ఆయన ఇనకపోతే వీరి పరిస్థితి ఏమి? ఆ విధంగా వీళ్ళు పొత్తులతో పోయినప్పటికీ వారి యొక్క పార్టీని మరీ కూడా అగాధములేకి దించేశారు. కరెక్టే మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న నాయకులు రావడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడో అన్నమయ్య జిల్లా అంటే మామూలు చిత్తూరు పక్కన ఎక్కడో ఉంటుంది, అది అక్కడ నుంచి బయలుదేరి ఒక 20-30 బస్సుల్లో రావడం అనేది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? అట్లా టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో నాయకత్వం లోపించింది. చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ళ ఇండస్ట్రీలో వారు ఇప్పుడు ఊరికే ఉండింటే ఇంట్లో ఏదో కృష్ణారామ అనుకుంటా మర్యాదన్న ఉండేది. ఈ 45 ఇండస్ట్రీలో పార్టీలో పట్టు లేదు, కొడుకు దగ్గర పట్టు లేదు, జనసేన నాయకుడికి దగ్గర పట్టు లేదు, ప్రజలలో పట్టు లేదు, ఇటువంటి నాయకులలో పట్టు లేదు. ఇటువంటి కారణాలు దేనికి దారితీస్తాయంటే పార్టీ అధపాతాళానికి పోవడానికి ఇవంతా కూడా పిల్లర్స్ మాదిరి పనిచేస్తాయి. ఓకే, కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఈసారి గెలవడం ఖాయం. ఎవరైతే మా నాయకుడు శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకపోతే ఆడ ఖచ్చితంగా మరి టీడీపీ ఓడిపోబోతుంది. అంతేకాకుండా స్థానిక నాయకుడికి ఇవ్వకుండా మరి ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడికి ఇవ్వడం అనేది మరి టీడీపీ పతనానికి నాందని కూడా వారే ప్రత్యక్షంగా చెప్తున్నారు. తప్పకుండా టీడీపీ పతనానికి స్టార్ట్ అయింది. టీడీపీ పతనం 100% అందరికీ ప్రజలకందరికీ విదితమే. నాయకత్వ లోపం లోపించడం, టికెట్లు ఎవరికంటే వారికి ఇవ్వడం, అంటే పార్టీలో కష్టపడిన వారికి కాకుండా ఎవరికంటే వారికి ఇవ్వడం,
దీనివల్ల పార్టీ ప్రతిష్ట వారే దిగజార్చుకున్నారు. ఓకే, అయిపోయింది. కానీ మీరు దిగజార్చుకున్నారంటున్నారు, తెలుగుదేశం పతనం అయిందని కూడా ఒక పక్కన అంతా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ నుంచి సీనియర్ నాయకులు మరి పార్టీలో చేరుతున్న పరిస్థితి, ఉదాహరణకు పార్థసారథి పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించి, మరొక నేత బొప్పన ఇతను కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇది ఒక పక్కనేమో మీరు పతనం అవుతుందంటున్నారు, మరో పక్క మీ పార్టీ నుంచి చేర్పులు మార్పులు జరుగుతున్న పరిస్థితి. ఎన్నికల ముందు ఒకరు ఇద్దరు పోవడం సహజమే. అందరికీ కొంచెం ఏదో నేను ఇంతకుముందు మాట్లాడాము కదా, పార్టీ పదవుల కోసము ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షతో ఉంటారు, పార్టీ పదవులు ఇస్తారేమో అని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడే చూసాం, మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు ఒకరోజు పోయారు. వీరి మాదిరి ఉద్యమాలు చేయలే, వీరి మాదిరి ఇల్లు ముట్టడి లేదు, వీరి మాదిరి అంటే క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆ పని చేయలే. వీరికి పార్టీలో నాయకులకు క్రమశిక్షణ లేదు, వీళ్ళకు క్రమశిక్షణ లేదు కాబట్టి వారు నాయకత్వం కింది నుంచి కూడా ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వారికి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఎప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు నుంచి వీళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కానీ శ్రీకాంత్ గారు, మన టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఇది ఆర్కే అనేది ఒక నాటకం, జగన్ ఆడించిన ఒక జగన్ నాటకం, ఇది మళ్ళీ ఇలానే జరుగుతుంది అని కూడా చెప్పారు. ప్రతిపక్షాలు బురద చల్లడానికి ఏదో మాట్లాడుతూ ఉంటాయి. ఆయన ఏదో మనస్తాపం చెందాడు, పోయాడు, మరి తెలుసుకున్నాడు. మరి ఎంతో తొందరగానా అంటే మనిషికి ఎవరికైనా కూడా 2 నెలలు, నెల 2 నెలలు కూడా నెల 2 నెలలే. మనిషికి ఎవరికైనా కొంచెం ఆలోచన విధానం ఒకప్పటికి ఒక టైంకు లేకపోయినా ఇంకొక టైంలో అరే మనం చేస్తున్నది తప్ప ఒప్ప అని తెలుసుకునే విజ్ఞత, సిక్స్త్ సెన్స్ అనేది కొంతమందికి అందరికీ ఉంటుంది, పనిచేస్తుంది. దానివల్ల ఆర్కే గారు వారు తెలుసుకొని, నేను ఆయన పోయినా కానీ ఎక్కడికి పోలేదు కదా, ఊరికే పార్టీకి మాత్రం రిజైన్ చేశారు. కానీ ఎల్లో మీడియా పత్రికలంతా వీరు తెలుగుదేశంలో చేరుతారు, జనసేనలో చేరుతారు, కాంగ్రెస్లో చేరుతారు అని మనకు ఎల్లో మీడియా సృష్టించిందే తప్ప ఆయనగా ఎక్కడికా నేను పలానా పార్టీ లేకపోతానని చెప్పలే. మరికొంతమంది కడప నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా బయలుదేరి వస్తున్నారు, చంద్రబాబు నివాసానికి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం ఎలా చూస్తారు దీన్ని? ఒక్క కడప నుంచే కాదు, మీరు చూసుకోండి, హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇదే పరిస్థితి వారికి ఎదురవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పరిజ్ఞాని, ఒక లోకేష్ గారు రాజకీయ అజ్ఞాని. వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదరకుండా ఈ మధ్యలో జనసేన నాయకుడు వచ్చి ఇటువంటి అంత నాయకులందరూ పక్కదోవ పట్టి ఇది పార్టీ పతనానికే నాంది కానీ ఇంకొకటి కాదు. ఎలా చూస్తారు మరి 2024 మరి ఇటువంటి సంఘటనలతో వెళుతున్నటువంటి ఒక పక్క టీడీపీ, మరో పక్క మీ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా అంటే ఇప్పుడు నాయకుడు బలవంతుడైతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు కాబట్టి బలహీనులందరూ చేరి బలవంతుని ఢీకొనాలా అని చూస్తూ ఉన్నారు. ఓకే, ఇది మామూలుగా చాణక్యుడు చెప్పేవాడు, ఒక రాజు ఎవరైతే బలవంతుడు ఉంటాడో బలహీనులంతా కలిసి ఏకమవుతారు, శత్రువులు అట్లా ఈ శత్రువులందరూ ఏకమయ్యారు. కానీ ఏది కాదు, మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైన దేవుణ్ణి, కింద ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నమ్ముకొని వారు ముందుకు పోతున్నాడు. కానీ పొత్తులను నమ్ముకొని ఏదో ఈ కింద నాయకులను నమ్ముకొని ముందుకు పోలేదు ఆయన, ప్రజలను పైన దేవుణ్ణి. అటువంటి వానికి ఎప్పుడు విజయం తథ్యం. ఇది మరి జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో మరి దేవుడిని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాబోతున్నారు, ఇది తథ్యం అని కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి. నమస్తే.